కార్మికులు దాదాపు 30,000 మందికి పైగా 30,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. క్యాపిటల్ మైన్ కావాలి అని, సెయిల్లో దీన్ని విలీనం చేయాలి అని, కార్మికుల జోలికి రాకూడదు అని, వీళ్ళ బ్రతుకులకి ఈ ప్లాంట్ కి భరోసా కలిగించాలి అని. కనీసం ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు పొత్తు పెట్టుకున్నట్టు కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. పార్టీ వాళ్ళకు ఏం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, విశాఖ స్టీలును ఆదుకోలేదు. ఎందుకు మద్దతు ఇస్తున్నారు మరి చంద్రబాబు గారు? కనీసం ఒక్క అష్యూరెన్స్ అయినా తేలేకపోయారా చంద్రబాబు గారు? విశాఖ స్టీలును మేము రక్షించుకుంటాము అని ఒక్క మాట అయినా ఇక్కడికి వచ్చి ఎందుకు చంద్రబాబు గారు ధైర్యంగా చెప్పలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చంద్రబాబు గారు వెంటనే రావాలి, చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4,200 మందిని మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీలు మేము ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. సెయిల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. క్యాప్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇదే వెన్యూకి 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని నాయకత్వం 4,200 మందిని మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. ఇప్పుడు 4 భర్తలు ఉంది, అవే కంటిన్యూ అవుతాయి. ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి, ఇప్పుడు పెంచాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎనివే నేను రివ్యూ చేస్తాను. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి, ఏమేమి రాగలుగుతాయని చూస్తాం. ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ వస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీ కింద ఇమీడియట్గా పికప్ అవుతుంది. ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం. ఏమేమి కావాలో అన్ని విధాలా ప్లాన్ చేస్తాం. ఇండస్ట్రియలైజేషన్ చాలా అవసరం. అందుకని ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది. ఇప్పుడే మీరు చూసారు నేషనల్ హైవే వచ్చింది, దానివల్ల ఈజీ అయింది. రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఈ విధంగా అన్నీ కూడా మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 6 లేన్ అవసరమైతే ఇంకన్నీ 6 కాకపోతే 8 కూడా అవుతుంది. రేపు పోర్ట్ ఇవన్నీ బాగా వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది కూడా వర్కౌట్ చేద్దాం.
అది కొంచెం మళ్ళీ మూలన పడింది. ఓకే ఆ స్థలం కూడా మూలన పడింది. ఒకసారి తీసుకున్నాం. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మన పోర్టు పోలీస్ ల్యాండ్ ఒకటి తీసుకుని ఇది కట్టేశారు సార్ వాళ్ళ ఆఫీసు. అది ఇంతవరకు ప్రతి చోట కట్టేశారు అట్లా 2 acres తీసుకుని. ఇలాంటి కింద నిరుపయోగంగా ఉండే వాటి పరిస్థితి అది అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని వాళ్ళకి వెళ్ళి కట్టేసేసారు ప్రైవేట్ కాంట్రాక్టర్. ల్యాండ్ 2 acres ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చింది? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? హూ గివ్స్ ద పర్మిషన్ టు కన్స్ట్రక్ట్? మీరు ఇప్పుడు మాట్లాడాలి కదా సార్ అడిగాం సార్ అడిగాం సార్ అప్పుడంతా మీరంతా గమ్మునున్నారు. సార్ బికాజ్ ఐ నేషనల్ మీడియా బికాజ్ ఐ డోంట్ కేర్ అబౌట్ అన్నీ సరే, మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు, మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు, అందరి మీద మనం ఏదైనా మీరు అప్పటి నుంచి వచ్చి ఉంటే అంత పోరాడు ఉంటే మీరు ఆపలేకపోయాం కదా. మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఏమ్మా కాదు, దీనికోసం కాదు, ఆ రోజు అందరం పోరాడాం, మీరు పోరాడారు, మేము కూడా పోరాడాం, అదే అన్నీ పోరాడాం. తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను. నేను తెప్పిస్తాను, ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా తెప్పించి ఏం చేయాలి డెఫినెట్గా. నేను మీరు చెప్పేది నాకు అర్థమైంది. ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారు, కరెక్ట్ కాదు. ఏం చేయాలి నేను చేస్తాను. దీనికి నేను చెప్పాను చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇది కాపాడుకోవాలి. ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపోవాలో తీసుకెళ్తాం. నేషనలైజ్ కూడా కాదు, ప్రైవేట్ కాలేజీ కూడా కాదు, ఇది గవర్నమెంట్ సొత్తే. ఇది ఎండోమెంట్లో ఉంది. మళ్ళా స్టేట్ తీసుకుంటాం, మొత్తం డెవలప్ చేస్తాం. ఏవైతే బినామీ ఉన్నారో అందరినీ కూడా తీసేస్తాం, ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం. ఓకే, ఎండోమెంట్ కాబట్టి తీసేసుకుంటాం, ఇమీడియట్ తీసేసుకుంటాం. థ్యాంక్ యూ. టైం లేదు ఇప్పటికే, నాకు మళ్ళీ ఫ్లైట్ లేదు ఇప్పుడు.